ఒక పాపి మారు మనసు పొందేటట్టుగా నేను పని చేయాలి. బైబిల్ అదే చెప్తాది. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న దూతలు కూడా సంతోషిస్తారు అని చెప్పారు. ఎందుకు అని అడిగితే, ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ పాపి హృదయం యేసు ప్రభుల వారికి ఆలయం అవుతుంది. అందుకని పరలోకం సంతోషిస్తుంది. నా యేసు ప్రభుల వారు లోకంలో ప్రజల కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం చిందించి ఆయన సిలువలో శ్రమపడిన ఆ కార్యం నిమిత్తమై ఒక పాపి మార్పు చెందాడు. వాని పాపాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు యేసుకి వాని హృదయంలో సంతోషం ఉందని దేవదూతలు పరలోకము సంతోషిస్తుంది.